నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పెంపొందేందుకు డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామ పంచాయతీలోని అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను గ్రామ పంచాయతీ సిబ్బంది అలాగే సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో స్వీకరించనున్నట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ బూషి భీమేష్ తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ నెల 2న గ్రామ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 6 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే దరఖాస్తుదారుల కోసం ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 28 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ అన్ని అప్డేషన్లు తెలుస్తుంటూ డబ్బు చాటింగ్ చేయడం జరిగింది. ఒకరోజు ముందుగానే డబ్బు చాటింగ్ చేసి 28 తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇక్కడ మా గ్రామ పంచాయతీ వచ్చేసి పాపులేషన్ పరంగా హౌజెస్ నుంచి ఇంటికి ఒక ఫామ్స్ అని చెప్పి గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫామ్స్. దీనికి సంబంధించి 6 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఒక్కో కౌంటర్కు 100 మెంబర్స్తో తీసుకోవడానికి 6 కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఈ అందరి మా అంగన్వాడీ టీచర్స్ కానీ మా స్టాఫ్స్ కానీ జీపీ స్టాఫ్స్ వీళ్ళందరి సహకారంతో మేము దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన దీని పరంగా అయితే ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా సంతోషంగా నచ్చి ఫామ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, దరఖాస్తు చేస్తున్నారు. ప్రజలు కూడా అందరూ బాగానే మాట్లాడుతున్నారు. కాకపోతే ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనికి ఫామ్ ఎట్లా ఫిలప్ చేసుడు ఏం చేయడం అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవన్నీ చేస్తుంటే మా టీచర్స్ కౌంటర్స్ కానీ వాళ్ళే ఫిలప్ చేస్తున్నారు. వాళ్ళే అన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తున్నాం ఇక్కడ దగ్గర ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఇది మంచి 6 గ్యారెంటీల స్కీమ్ అయితే బాగానే ఉన్నది అని చెప్పడం. మేము ఆల్రెడీ ప్రజలందరికీ వాటర్ దాహం ఇచ్చినా కానీ ఇక్కడ టెంట్ ఏర్పాటు చేయడానికి కూడా వీలైనట్టు చేస్తున్నాం. కౌంటర్లు ఏర్పాటు చేసి ఏ కౌంటర్కైనా 100 మెంబర్స్ క్యూతోని లైన్ పరంగానే తీసుకుంటున్నారు. అలా ప్రాబ్లమ్స్ ఉన్నా మా టీచర్సే కౌంటర్ కానీ ఫిలప్ చేసి ఫామ్స్ తీసుకుంటారు. దరఖాస్తుల కోసం అని ప్రజలందరూ పొద్దున ఎర్లీ మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫీస్ రావడం జరుగుతుంది. ఈ లైన్లో ఉండడంతో పొద్దున్నే వాళ్ళు టిఫిన్ చేయకుండా కూడా వస్తున్నారు. దానికోసం వీళ్ళు మరీ ఒక 50 వయసు పైపడిన వాళ్ళకైతే తొందర ఫామ్స్ ఇచ్చి ఫిలప్ చేసుకోవడం జరుగుతుంది. గైడ్లైన్స్ ప్రకారంగా మన 28 తారీఖు రోజే బాడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కాకపోతే మాకు అఫీషియల్గా ఏంటంటే విజిటర్స్ కూడా గ్రామ సభ ఉన్నది, 2nd గ్రామ సభ ఉన్నది. అంటే అందరు గ్రామ పంచాయతీ అందరు ప్రజలతో అందరితో పెద్ద గ్రామ సభ ఉన్నది. 2nd జనవరి 2వ తారీఖు నుండి గ్రామ సభ విజిటివ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. ఇది వచ్చేసి 6 హ్యాబిటేషన్లు ఉన్నాయి. 6 హ్యాబిటేషన్లకు 10 మంది వార్డు మెంబర్ ఉన్నాడు. మా జీపీకి సంబంధించిన వార్డు మెంబర్స్ కానీ ఊర్లో పెద్ద మనుషులు కానీ కోఆప్షన్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి చెప్పడం జరుగుతుంది. మోటివేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫామ్స్ తీసుకోండి, ఫామ్స్ కూడా మన జిరాక్స్ సెంటర్లకు వెళ్ళొద్దు, ఆఫీస్ నుంచే గవర్నమెంట్